హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. స్టవ్ పైన ఉన్న కుక్కర్లో సాంబార్ కోసమని పప్పు ఉడికించడానికి పెట్టేశాను. ఇంక ఇదైతే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి రాత్రి డబ్బాలో వేసి పెట్టేశాను. బాగా ఫర్మెంటేషన్ అయింది. ఇంకా అందులో సాల్ట్ వేసేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే ఏమైందంటే మనం తినేటప్పుడు మరి గొంతు పట్టుకోకుండా ఇడ్లీలు బాగుంటాయి. అందుకని కొద్దిగా ఆయిల్ వేస్తాను. తర్వాత పల్లీలేమో వేయించడానికి సిమ్లో పెట్టేశాను. దాని మీద పెట్టేసి చకచకా ఉదయాన్నే పనులు చేస్తున్నాను. ఎందుకంటే మా అబ్బాయి 7:30 కల్లా కాలేజీకి వెళ్తాడు. ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. కాలేజ్ ఉంది. అందుకని ఉదయాన్నే ఫస్ట్ ఈ చిన్న చిన్న అంటే ముందు ఇడ్లీకి పెట్టేసి తర్వాత పప్పుకి వేసేసి పల్లీలు వేయించి పెట్టేసి అనుకో కొంచెం అవి సిమ్లో పెట్టేస్తే అవుతూ ఉంటాయని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మిగతా పనులు చేయొచ్చు కదా అని అవన్నీ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఎందుకో నాకైతే స్నానం చేయకుండా వంట చేస్తే ఏదోలాగా ఉంటుందండి. చాలా రోజుల నుంచి అలవాటు అయిందనమాట. అలా ఇంకా అట్లా ఎప్పుడన్నా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అట్లా చిన్న చిన్న ఏమైనా చేసేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి తర్వాత చేస్తాను. ఇంకా అట్లా ఇలా అలవాటు అయితే అలా మనకి ఇంకా పప్పు ఉడికింది కదా, అది వెనిపేసి సాంబార్కి పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా పట్టేస్తున్నాను. చట్నీ అంటే రోజు ఇట్లాగే అండి, ఇంకా చెప్పేశాను కానీ మొన్న ఒక వీడియోలో. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా. ఇంకా పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించి అవన్నీ మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్, కొద్దిగా బెల్లం వేస్తాను. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తే అది టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని కొద్దిగా ఒక చిన్నది చింతపండు పిచ్చేస్తాను. ఇంకా అవన్నీ మిక్సీ పట్టేసి తాలింపు కోసం పక్కన పెట్టేసాను. ముందు సాంబార్కి పెట్టేశాను అనమాట తాలింపు. తర్వాత ఆ కడాయిలోనే ఇంకా చట్నీ కూడా తాలింపు వేసేసాను. ఇలా పెట్టుకుంటే మనకి కొంచెం అంట్లు అనేది సేవ్ అవుతాయి అనమాట. ఒకేసారి వేయచ్చు కానీ నేనైతే సాంబార్కి ఆనియన్, టమాటా వేసాను. అందుకని అది సపరేట్, ఇది సపరేట్ వేసేసాను. ఇదిగోండి చట్నీ ఒక్కోసారి మిగులుతుంది. సాయంత్రం వరకు ఉంటుంది. అంటే సాయంత్రం కూడా ఇడ్లీ అన్నప్పుడు ఎప్పుడైనా సాయంత్రం కూడా తింటారు. అందుకని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉంటే కనుక మరుసటి రోజుకైనా తింటారండి. ఇంక ఇడ్లీ అయిపోయినాయి, ఇంకా తీస్తున్నాను. పిల్లలు కాలేజీ పోవాలంటే హడావుడి అనమాట. లేట్గా లేచిన రోజు అన్ని రకాలు చేయాలంటే అదొక ఇబ్బంది. ఏమి తక్కువైనా తినరు సరిగ్గా. చట్నీ ఒకటే అంటే చట్నీ ఒక్కటేనా అంటారు. సాంబార్ ఉంటే ఇంకా 2 ఎక్కువ ఇడ్లీ తింటారు కదా అని అట్లా అనమాట. ఇంకా అవి తీసి అవి ఒక అంటే 20 మావి ప్లేట్స్ ఏమంటే 5 ప్లేట్స్ ఉంటాయి. అది 4, 20 అనమాట. ఈ 20 సరిపోవు. మేము ఉండేది 6 మంది కదా. అందరు కూడా పిల్లలు, మగ పిల్లలు, ఇద్దరు పెద్ద పిల్లలు. ఇంక మా వారు, మా మామయ్య వాళ్ళు బాగా తింటారు. మా మామయ్య కొంచెమే తక్కువే తింటారు ఇడ్లీ అంటే. ఇంకా అందరు తినేవాళ్ళే కదా అని ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. ఒక్కొక్కసారి మిగులుతాయి సాయంత్రానికి కూడా. మళ్ళీ సాయంత్రం వేడి పెట్టేస్తే మళ్ళీ ఏమన్నా ఉంటే తింటారు. లేదు అంటే ఇంకా ఈవినింగ్ పొడి పొడిగా అంటే ఉప్మాలాగా చేసుకున్న అలా ఏమన్నా చట్నీ ఉంటే తినేస్తారు. ఇంకా అందరికి అయిన తర్వాత పెట్టేస్తున్నా అండి. సాంబార్ అయినాయి, చట్నీ అయినాయి. ఇవన్నీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ ఉదయాన్నే ఎంత హడావుడి ఉంటుందో సాంబార్కి. సాంబారు ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా అందుకని నేనేమంటే కుక్కర్లో పెట్టేస్తాను, తొందరగా అవుతాయి కదా అని. ఇంకా ఇది రెండో వాయి. ఇంక ఇదైతే నాకు, మా అత్తయ్యకి, ఇంకా మా పెద్ద బాబుకి. ఫస్ట్ ఏమో మా మామయ్యకి, మా వారికి, మా చిన్న అబ్బాయికి పెట్టేశాను. ఇంకా తర్వాత మేము ముగ్గురం అన్నమాట. ఇంక ఈ రెండో అయిన తర్వాత మా ముగ్గురికి ఇంకా సాంబారు, చట్నీ అన్నీ పెట్టేసేస్తున్నాను. సాంబార్ అయితే చాలా బాగుంటాయండి. ఇడ్లీలోకి మా వాళ్ళు సాంబార్ ఉంటే కనుక ఇంక 2 ఇడ్లీ ఎక్కువ తింటారు. అందుకని ఇంక అట్లా కొంచెం ఇబ్బంది అయినా చేసేస్తుంటాను. ఇంక ఇదైతే మధ్యాహ్నం సింపుల్గా సాంబారే పెట్టేశాను అన్నంలోకి. ఇంకా తినేవాళ్ళు తిన్నారు, తిననోళ్ళు సాంబార్ ఒక్కటేనా అన్నారు. సర్లే అని ఇంక నిన్న సాంబారే కానిచ్చేసాను. ఇది ఈవినింగ్ అనమాట. అవి సేమియా ఉంటే చాలా రోజులు అయిన తెచ్చి చేద్దామని అనుకున్నాను. అలానే అయిపోయిందనమాట. ఇంకా నేను చేశాను కొంచెం. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అనమాట. అయినప్పటికీ కొంచెం మనం మళ్ళీ కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అది వేసి కొంచెం వేయిస్తే కనుక ఇంకా బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టి వేయించాను. ఇంకా పాలేమో 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ నీళ్ళండి. చిక్కటి పాలు అయితే దొరకవు కదా, అందుకని అట్లా అనమాట. ఇంకా అవి ఉడికించి సేమియా రోస్ట్ చేశాను కదా, అవి ఇందులో వేసేసి ఉడికించాను. అయితే బాగా ఉడికిన తర్వాత నేనేం చేశానంటే చక్కెర బదులు బెల్లం వేశాను. యాక్చువల్గా మేమేం చేస్తున్నాం అంటే ఈ మధ్య చక్కెర తినటం మానేసాం. చాలా రోజులు అయిందనమాట. అంటే షుగర్ దేంట్లో వాడకుండా టీ, కాఫీ కూడా తాగట్లేదు. అందుకని ఇంకా మళ్ళీ మనం షుగర్ వాడటం ఎందుకులని, షుగర్ అయితే ఇంట్లో ఉంది కానీ ఈ బెల్లం వేస్తే బెటర్ కదా. మళ్ళీ మా మామయ్య కూడా ఆయన షుగర్ అనుకో తినడు, ఇంకా ఆయన కూడా తింటాడు కదా అని బెల్లం అయితే వేశాను. అయితే టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ నాలాగా ప్రయోగాలు ఎవరు చేయొద్దు, బాగానే ఉంది. అయితే మనకి చక్కెర వేసిన దాని టేస్ట్ వేరు, ఇది టేస్ట్ వేరు. అయితే తిన్నారు అందరూ, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కానీ చక్కెరది అలవాటు అయినప్పుడు మనకి ఇది కొంచెం వేరేలాగా ఉంటుంది. ఇంకా అందులో కొంచెం కిస్మిస్, జీడిపప్పు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం నెయ్యిలో వేయించి అందులో వేసేసాను. ఇంకా అందరికీ కప్పులలోకి అయ్యేమోయినా కొద్దిగా వేసేసాను. ఇంకా అందరికి కప్పులో పెట్టిచ్చేసాను. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గిన్నెలు కడుక్కోవటం, ఎన్ని పనులు కదా. ఆడవాళ్ళ
పని అంతా ఎక్కువ కిచెన్లోనే ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఇంకా మనం కిచెన్లోనే ఉన్నట్టు ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. స్కూల్కి పోతే ఏదో అన్నీ ఉదయాన్నే హడావుడిగా చేసుకొని ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతాం. ఇంటికి అంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, మళ్ళీ రాత్రికి ఒకటి, ఎన్ని రకాలో, మళ్ళీ అంట్లు బోలెడన్నీ. ఇంకా అందరికైతే పెట్టేశాను కప్పులలో. ఇంకా అందరికి ఇచ్చేసి తినేసి, అందరికంటే మా మామయ్య లేరు, ఉన్నారేమో పెట్టేశాను కానీ మా మామయ్య లేరు. తర్వాత వచ్చారు, ఒక్కడికి ఇచ్చేసాను మళ్ళీ సపరేట్గా. ఎద్దులా? ఏమైనా ఎద్దులకి ఏంటిది? ఉలవ పిండా? కాడికి అప్పుడు ఎద్దులే కదా, అప్పుడు ట్రాక్టర్లే అండి. ఇద్దరు మనుషులు ఆడవాళ్ళు వచ్చారు. కరెక్ట్గా ఎకరా దున్నాల. గంటకా? రోజుకి ఎకరనా? ఎకర కరెక్ట్గా దున్నాల పొద్దున. అంటే రోజుకి ఎకరనైనా దున్నేది? పొద్దున పోయి ఇంకా సాయంత్రం ఎన్ని గంటల వరకు? కరెక్ట్గా 3కి వచ్చా. 3కా? ఎంత ఇస్తారా ఎకరాకు? మా సొంతమే. సొంతానికేనా? అంటే పోయిన వాళ్ళు కొంతమంది పోతారుగా, నువ్వు 10 ఎకరాకు పొద్దున్న సాయంత్రం చెప్తే ఎద్దులకి మనుషులకు అంత 10. ఓయమ్మా, అంటే అప్పుడు కూలీలు రేట్లు అట్టు ఉన్నాయిలే. 10 అంటే అప్పుడు 1000 రూపాయలతో సమానం అన్నట్టు. కొన్నప్పుడు వాడు గుణపాలు కట్టుకొని చూడు పట్టించుకునేవాడు. అది ఖర్చుగా పోయినప్పుడు అట్లాగా అప్పుడు కట్ట ఇప్పుడు ఎవరు చేస్తారు? అలా రాత్రి వేసుకోండి సార్. ఈ అమ్మగారు కొంత అమౌంట్ వస్తాయి, వాళ్ళు 2 వాళ్ళు నా అమ్మాయి చేసి అది మొత్తం బయట తెచ్చేద్దాం. కదమ్మా ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది, పెట్టేది అంట్లు కూడా కడిగేది. ఇప్పుడు అంట్లకు ఉంది, ఇంకా బట్టలకు ఉంది, ఐరన్ చేయడానికి ఉంది, మనుషులు అన్నీ. ఇంకా ఇంట్లో కూడా రొట్టె చేయడానికి మిషన్లు, చపాతీ అంటే మిషన్లు, ఎన్నో రకరకాలు మామూలు చెప్పే కాదు అన్నీ. నీకు టీవీలో చూస్తున్నా రకరకాల మిషన్లు. మనిషి అందుకే రోగాలు ఎక్కువ. యాంత్రికం, మనిషి జీవితం యాంత్రికం అయిపోయింది. యాంత్రికం అయిపోయే కొద్దీ మనుషులకి రోగాలు కూడా విచిత్ర రోగాలు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని పైకి వస్తాం అంటే నీకు ఇది బలం బాగుంది కాబట్టి ఎత్తుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకొని వస్తారా? 4 అంతస్తుల పైకి నిండు సిలిండర్ ఎత్తుకొని రాలేదు. వయసు పెరుగుతుందిలే, 70 ఏళ్ళు వచ్చే ఇంకా తిరుగుదామనే పిల్లోళ్ళలాగా. ఏటకు వయసోడు వేస్తావు, ఇంకా ముసలోడు వేస్తావు కదా, వయసోడు వేస్తావు. ఉన్ననాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు. ఎన్నాళ్ళు ఉన్నామని కాదు, ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటావా లేదా అని. ఏమో బాగుంటుంది మరి ఎందుకు గుడి గురించి అసలు ఎన్ని చేసుకొని పట్టింది నాకు వెళ్ళిపోయామన్నమాట. మా అత్తగారితోటి మామగారితోటి సరదాగా అలా మాట్లాడుతూ అలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా అయితే ఉంటామండి. ఇంకా ఆ తర్వాత ఎగ్స్ తీసుకొచ్చింటే అవన్నీ కడగటానికి పెట్టేస్తున్నాను. ఒకేసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. మనం ఒకేసారి కడిగి పెట్టుకుంటే వీటిపైన ఏమన్నా అంటే ఆల్రెడీ ఏమైనా బ్రేక్ అయినవి ఏమన్నా ఉంటే ఆ నీసు స్మెల్ ఇంకేమన్నా పైన వేస్టేజ్ అవుతుంటాయి కదా, అలాంటివన్నీ లేకుండా నీట్గా ఉంటాయి కదా అని కడిగి పెడతాను ఎప్పుడైనా. ఒకేసారి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మనం వండేటప్పుడు ఇంకా కడగాల్సిన పని లేదు. ఇంకా ఇదైతే మళ్ళీ నైట్కి అండి. కర్రీ అయితే ఏం లేదు, మధ్యాహ్నం చెప్పాను కదా సాంబార్ ఒకటే పెడితే ఒకరేమో సైలెంట్గా తిన్నారు, ఒకరేమో ఇదొక్కటే అన్నట్టు మొహం మాడుచుకున్నారు. ఇంకా మా వారేమో ఇదొక్క కర్రీ నేను ఆమ్లెట్ అన్నీ వేయకూడదా అన్నారు. ఆమ్లెట్ చేయాలంటే ఎగ్స్ లేవు కదా అని చెప్పేసాను. ఇంకా అందుకని ఈవినింగ్ అయితే తెచ్చారు ఎగ్స్. ఇంకా ఈవినింగ్
ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయండి. చివరికి ఆలు ఒక్కటి మిగిలినాయి. ఇంకా ఆలు మాత్రం కొన్ని అవి కూడా 3 4 ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. అవి అందరికీ సరిపెట్టడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి అలా కర్రీ అయితే చేశాను. ఇంకా రొట్టె పిండికి పిండి లేదు రొట్టె చేయడానికి కూడా, అందుకని చపాతీ అందరికీ చపాతీలోకి ఆలు కర్రీ అయితే బాగుంటుంది కదా అని కర్రీ అయితే చేసేసాను. ఇంకా టమాటో ఆనియన్ వేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎందుకంటే కొంచెం పులుసు కర్రీ కదా, అందుకని అయితే బాగుంటుంది. మళ్ళీ ఇంకా నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆల్ ఇన్ వన్ కర్రీ మసాలా పొడి ఉంది కదా, అదైతే కొంచెం వేసానండి. ఈ మసాలా పొడి అన్నిట్లేకి అంటే చికెన్ లేక్ కానీ మటన్ లేక్ కానీ అలాగే ఈ వెజిటబుల్ కర్రీస్లలో కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇలా చేసి పెట్టుకుంటే ఏమంటే టైం సేవ్ అవుతుంది, తొందరగా వంట చేయొచ్చు అట్లా అనమాట. ఇంకా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ మనకి ఇంకా అంత ఓపిక అంత టైం ఉండాలి కదా, అందుకని అలా కొన్ని పొడులు అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. తర్వాత ఉడికిన తర్వాత ఒక్క విజిల్ రానిచ్చాను అంతే. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ కొంచెం కర్రీ అయితే తీసాను, పైన కనిపిస్తుంది కదా కొంచెం ఆ పులుసు లాంటివి తీసేసి మా వారు ఆకలి అంటుంటే ఇడ్లీ ఉంటే అవి వేడి చేసేసి తనకైతే పెట్టేశాను. ఇంకా తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసేసాను అందులో. ఇంకా తర్వాత చపాతీ చేయడానికి రెడీ అయ్యాయి అనమాట. నేను చేస్తుంటే మా అత్తయ్య వచ్చింది నేను కాలుస్తాలని. దాదాపుగా నేను చేస్తూ ఉంటే వస్తుంది చేయడానికి, తను నేను కాలుస్తాలే అన్నా నేను ఉంటా కదా ఊరికనే కదా ఉండేది, కాలుస్తాలని అట్లా నిలబడి కాలుస్తాను అనమాట. ఇంకా అందరికీ నిన్న చపాతీలే. ఇంకా మా మామయ్యకి కాల్చిన తర్వాత పెట్టేశాను. మా వారైతే ఆల్రెడీ ఇడ్లీ తినేశాడు. మా పెద్దబ్బాయి బయటికి వెళ్ళాడనమాట. ఇంక వాడు వస్తాడేమో వాడికి చేసి పెడదాం అనుకుంటే వాడు రాలేదు, బయట లేట్ అయింది అక్కడే తినేసి వచ్చాను అనమాట అన్నాడు. ఇంకా చివరికి నాకు 2 కాల్చుకున్నాను. ఇంకా అలా పిండి ఉంటే మూత పెట్టేశాను అనమాట. వస్తాడేమో మా వాడు పెద్దవాడు చేద్దామని. వాడు ఇంకా ఫోన్ చేశాడు నేను బయట తినాలి అమ్మా అని. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. పిండి మిగిలితే ఎప్పుడైనా మళ్ళీ మరుసటి రోజుకు ఉంటుంది. ఇడ్లీ కానీ చపాతీ కానీ వేడి వేడి తినటం నాకు భలే ఇష్టం అనమాట. అందుకని వేడి వేడి ఇంకా పెన్న నుంచి తీసాను. ఇంకా కర్రీ వేసుకొని వెంటనే తిందామని పెట్టేసుకున్నాను నాకు కూడా. ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇంతే అండి. ఉంటాను, బాయ్.